బ్రేకింగ్ చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో 12 జోన్లు 60 సర్కిళ్లు 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్ ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. జోన్ల వారీగా సంబంధిత సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లేదనని స్పష్టం చేశారు. సిటీలో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించాలని, సిటీలో ఎక్కడ చెత్త గొంతులు రోడ్లు కనిపించకూడదని సూచించారు. క్యూర్ పరిధిలో డిజిటల్ బస్సులు ఆటోల స్థానంలో ఈవీ వాహనాలు ఉండాలన్నారు. చెరువులు నాలాలు చెత్త డంపింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి హైడ్రా జేహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికి తీత పనులు మొదలుపెట్టాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో 12 జోన్లు 60 సర్కిళ్లు 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారని వివరించారు. ఇక కోర్ అర్బన్ రీజియన్ ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. జోన్ల వారీగా సంబంధిత సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్ లేదనని స్పష్టం చేశారు. సిటీలో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించాలని, సిటీలో ఎక్కడా చెత్త గొంతులు రోడ్లు కనిపించకూడదని సూచించారు. క్యూర్ పరిధిలో డిజిటల్ బస్సులు ఆటోల స్థానంలో ఈవీ వాహనాలు ఉండాలన్నారు. చెరువులు నాలాలు చెత్త డంపింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి హైడ్రా జేహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పుడికితీత పనులు మొదలుపెట్టాలి అని ఆయన ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష, కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ నిర్దేశం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో పాటు అర్బన్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించిన అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జేఎస్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో కొత్త జోనల్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ ఏరియాను ప్రణాళికాబద్ధం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సంబంధించినటువంటి దిశానిర్దేశం సంబంధించిన అంశాలపై కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్రానికి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ 2047 రిజర్వ్ డాక్యుమెంట్స్ ని ఇప్పటికే విడుదల చేశారు. కాబట్టి క్యూర్ రేర్ అనేటువంటి నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దశలో ముందుకెళ్తుంది. అందుకు సంబంధించిన విషయంలో క్యూర్ పరిధిలోని సిటీని దాదాపు 12 జోన్లు 66 సర్కిళ్లు 300 వార్డులుగా ఇప్పటికే పునర్వ్యవస్థీకరించారు. దీంతో పాటు పరిపాలనను పటాలెక్కించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నింటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులకు దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య, చెత్త సమస్య, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న అంశాలపై కూడా అధికారులతో చర్చించారు. కోర్ అర్బన్ రీజన్ ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. జోనల్ వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత జోనల్ కమిషనర్ ఇప్పటికే దాదాపు 12 జోన్లని కమిషనర్లు నియమించారు. ఆ జోనల్ కమిషనర్ ప్రతి ఒక్కరు కూడా రోజు ఫీల్డ్ లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫీల్డ్ లో లేకుండా తూతూ మంత్రంగా కమిషనర్ వ్యవస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించింది. చెరువులు నాలాలు అక్రమాలకు గురైనట్టే ఖచ్చితంగా వాటన్నిటి కూడా కాపాడాలి. ఇప్పటికే దానికి సంబంధించిన హైడ్రాన్ని కూడా తీసుకొచ్చాం కాబట్టి అవసరమైతే హైడ్రాన్ని కూడా మీరు వినియోగించుకోవాలి. క్యూర్ పరిధిలో ఉన్నటువంటి డిజిటల్ బస్సులు ఆటోల స్థానంలో ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి సిటీని కాలుష్యంగా అంటే పొల్యూషన్ లేకుండా ఢిల్లీ తరహాలో ఏదైతే పొల్యూషన్ ఢిల్లీ మొత్తం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో అదే తరహాలో హైదరాబాద్ నగరం పొల్యూషన్ బారిన పడకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు 3 రోజులు శానిటైజ్ స్పెషల్ డ్రైవ్ నిర్మించాలని జేహెచ్ఎంసీ పరిధిలో, అదేవిధంగా 4 కమిషనరేట్ పరిధిలో కూడా
మొత్తం స్పెషల్ డ్రైవ్ శానిటైజర్ మొత్తం కూడా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లపై ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా, గుత్తలు కనిపించకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశించింది. ఇంకా మరోవైపు కుల ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్స్లు, ఇతర ధృవ పత్రాలు జారీ చేసిన టెక్నాలజీతో వీటన్నిటి కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే రాత సిస్టమ్ ద్వారా గతంలో దరఖాస్తులు పెట్టుకోవాలి, దరఖాస్తులు అప్లై చేసుకోవాలి, మండల ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరిగేస్తున్న అవసరం లేకుండా ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు అధికారులకు దిశానిర్దేశం చేసింది. దీంతో పాటు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్మెంట్ అసోసియేషన్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఉండేలా, వారి సభ్యులతో కమ్యూనికేషన్ ఉండేలా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. అక్కడ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం కోసం లోకల్ పోలీసులతో వారి కమ్యూనిటీ కావాలి. ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు అధికారుల మీద ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసి గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయండి. ఇక మరోవైపు హైదరాబాద్ జేఎస్ఎఫ్సీ వాటర్ వర్క్స్ విభాగాలకు సంబంధించిన నాలాల పూడిక, అదేవిధంగా తీసేసిన పనులకు సంబంధించిన ఈ విషయాలపై కూడా జనవరి నుంచి ఆ పనులు మొత్తం కూడా స్టార్ట్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులకు దిశానిర్దేశం చేయండి. క్యూర్ ఏరియాలో విభాగాల అధికారులతో సమన్వయం చేసుకునే బాధ్యత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జేఎస్ రాజన్ చూసుకుంటారంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు చెప్పారు. దోమల నివారణకు సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక సమస్యలు నగరంలో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించిన విషయాలు కావచ్చు, గ్యారేజ్ క్లియరెన్స్ డ్రైవ్ సంబంధించిన విషయాలు కావచ్చు, వచ్చే 15 ఏళ్లలో యాక్షన్ ప్లాన్ మొత్తం కూడా రూపొందించి పక్కా ప్రణాళికతో భవిష్యత్తు నిర్మాణం నగరం మొత్తం కూడా పూర్తిగా భవిష్యత్తుని నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులందరూ కూడా సమాయత్తం కావాలంటూ ముఖ్యమంత్రి సూచించిన పరిస్థితులు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.